అందరికీ నమస్కారం। ఈరోజు చేయవలసిన కృత్యాలలో భాగంగా పిల్లలతో జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడించాలి। వాటితో మనం ఏ పనులు చేస్తామో మాట్లాడించాలి। ఉదాహరణకి కళ్ళతో ఏం చేస్తాం, నువ్వు కళ్ళతో ఏమేం చూస్తావు, చెవులతో ఏమేం వింటావు, ఇలా పిల్లలందరూ అనేక సమాధానాలు చెప్పగలిగే విధంగా అనేక ప్రశ్నలు అడగాలి। కళ్ళతో మీరు ఏమేం చూస్తారు? గిన్నెలు, వెరీ గుడ్, అన్నీ చూస్తారు కదా। సరే, చెవులతో ఏం చేస్తారు? వెరీ గుడ్, వింటారు కదా। ఏమేమి వింటారు? ఇంకా ఏం చేస్తారు మీరు చెవులతో? వింటారు, ఏమేమి వింటారు? పాటలు వింటారు। ఇంకా అమ్మ మాట వింటారు। టీచర్ చెప్పే కథలు వినరా? ఎస్ కదా। ముక్కుతో ఏం చేస్తారు మీరు? వెరీ గుడ్, వాసన చూస్తారు కదా। ఏమేమి వాసన చూస్తారు మీరు? వంట చేసినప్పుడు వాసన చూస్తారు కదా। వెరీ గుడ్, వెరీ గుడ్। నాలుకతో ఏం చేస్తారు మీరు? మాట్లాడతారు, వెరీ గుడ్। ఇంకా ఏం చేస్తారు? తింటారు। ఇంకా రుచి చూస్తారు కదా। తర్వాత అభిజ్ఞానాభివృద్ధిలో భాగంగా పెద్ద డబ్బా ఆకారంలో ఉన్న వస్తువులను గీయించాలి, వాటి పేర్లను చెప్పించాలి। ఎస్, ఆ చిత్రాన్ని దీర్ఘ చతురస్రం అంటారు। వెరీ గుడ్, వెరీ గుడ్। తర్వాత కృత్యం శారీరకాభివృద్ధి। కుర్చీల కింద నుండి పాకడం। 4 కుర్చీలను వరుసగా వేయాలి। ఒక్కో విద్యార్థిని కుర్చీకి తగలకుండా పాకమనాలి। ఆటల్లో ఉత్సాహాన్ని పెంచడం కోసం వేగంగా పాకేలా అందరూ చప్పట్లతో ప్రోత్సహించాలి।